అండి నమస్తే, వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు. స్పైస్ రూట్లో ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా ఒక 5 మినిట్స్లో బీన్స్ ఫ్రై ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. ఈ బీన్స్ ఫ్రైకి బీన్స్ను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. అందులోకి రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని స్టవ్ మీద ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇవి ఉడికే లోపల మనం మసాలాను రెడీ చేసుకుందాం. మసాలా కోసం ఒక మిక్సీ జార్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి, వేయించిన పల్లీలు. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి తగిన కారం, అలాగే రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి. దీన్ని బాగా మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. మనకు బీన్స్ కూడా ఉడికిపోయింది. ప్రెషర్ పోయిన తర్వాత వాటర్ మొత్తం వంపేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, అలాగే ఉల్లిపాయలు వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బీన్స్ను కూడా వేసుకోవాలి. ఈ బీన్స్ను మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పల్లీ పౌడర్ని వేసుకోవాలి. పల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత స్టవ్ను సిమ్లో పెట్టుకోవాలండి. స్టవ్ను సిమ్లో పెట్టుకుని ఈ పౌడర్ మొత్తం బీన్స్కు పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి కూర మొత్తం పైకి కిందికి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని మనం రసంలోకి వైట్ రైస్ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చపాతీలే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా బీన్స్ ఫ్రై ఎలా తయారు చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.